మరణమే యేసు ముందు కనిపించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు కూడి వచ్చిన ప్రతి వారికి ప్రభు పేరుట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతం పలుకుతూ మనందరం కలిసి ఈ చక్కటి గీతాన్ని పాడుతూ ప్రభుని ఆరాధిస్తాం. సర్వాధికారి, సర్వయజ్ఞుడవు, సంపూర్ణ సత్య సంపూర్ణ, ఈ పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. సర్వాధికారి పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. ఆనందమును ధరణిలో నేను అనుభవించువా. మహిమను నింపితివా, మహిమను నింపితివా. దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవించువా. మహిమను నింపితివా, మహిమను నింపితివా. అతి సుందరత నా స్తుతి సంగయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సంగయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. అతి సుందరుడా నా స్తుతి సంగయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. ఎనలేని నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. ఎనలేని నీ ఘన కార్యములు ఎన్నడూ స్తుతించుచు నిన్ను నే మహిమపరతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా. మహిమతో నన్ను నింపితివా, మహిమతో నన్ను నింపితివా. దివిలో ఉన్న ఆనందమును ధరణిలో నేను అనుభవింపా. మహిమతో నన్ను నింపితివా, మహిమతో అందరూ నింపితివా. బలశౌర్యముగా
వారిని ఎదురుగా వారి పాటలు ప్రబోధిస్తుందా. సత్యకోటి సైన్యములైన నీకు సాటి ఎదురుగా సత్యకోటి సైన్యములైన నీకు సాటి ఎదురుగా మారని సహస్ర కార్యములు ఎన్నడూ ధైర్యము కాని వెంబడింతులు. మారని సహస్ర కార్యములు ఎన్నడూ ధైర్యము కాని వెంబడింతులు. సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపు నీవు. సంపూర్ణ సత్య స్వరూపు నీవు. నీలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమతో నన్ను మహిమతో నన్ను నీలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమతో నన్ను మహిమతో నన్ను. అందరు చప్పట్లతో కైయెత్తులో వాయిద్యంతో పాడిన అట్లా తెచ్చుకోవాలి. సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజు ఎవరులైనా నీతో పోల్చగలరా? నీ పాటలు ప్రకటిస్తుందా? సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజు ఎవరులైనా నీతో పోల్చగలరా? సర్వ జగత్ రక్షకుడా లోకరాజ్య పాలక భూరాజు ఎవరులైనా నీతో పోల్చగలరా? నీ రాజ్య స్థాపనపై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. రాజ్య స్థాపనపై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును. సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపు నీవు. సర్వాధికారి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపు నీవు. దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప. హల్లెలూయా. మహిమతో నన్ను దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప. మహిమతో నన్ను హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మన దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికి యజమానుడు. ఆమె దేవుణ్ణి పాటలు పాడుతూ గీతాలు పాడుతుండగా ఆయన సామర్థ్యం, ఆయన సన్నిధి మనం నింపుతుంది. మరి ఒక పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిస్తాం. ఈ పాట అంటుంది, నీవు నా పక్కన ఉంటే చాలు యేసయ్యా, నాకే భయం, ఏ దిగులు, ఏ వేదన ఉండదు ప్రభు. నా బలహీనత బలంగా మారుతుంది, నా కన్నీరు తుడవబడుతుంది. హల్లెలూయా. నీవే నా బలం, నేనే నా సహాయం. ఈ పాట పాడుతూ ప్రభుని మనం స్తుతిస్తాం. హల్లెలూయా. నా పక్కన ఉండు నువ్వు యేసే, నా పక్కన ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లతో పాడుతూ ప్రభుని స్తుతిస్తాం, ఆయన సన్నిధిని అర్పిస్తాం. నా పక్కన ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా పక్కన ఉండు, చెప్తావా? ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ పాడదాం, అందరూ గౌరవం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. బలహీన సమయంలో బలమిచ్చావు, మరణపు సమయంలో జీవమిచ్చావు. బలహీన సమయంలో బలమిచ్చావు, మరణపు సమయంలో జీవమిచ్చావు. నా పక్కన ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండలేనయ్యా. నా పక్కన ఉండు, నా పక్కన ఉండు
నా పక్కన ఉండుము ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండలేనయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Lord. Amen. 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 Greetings to all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు యేసుక్రీస్తు నామములో అర్బన్ విక్టర్ మినిస్ట్రీ తరఫున కూడి వచ్చిన మీ అందరినీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ శుభం కలుగును గాక. ఒకవేళ ఇంకా మీరు మా యూట్యూబ్ ఛానల్ అరుణ్ విక్టర్ మినిస్ట్రీని దర్శించుకుంటుంటే ఈ సమయంలో మా యూట్యూబ్ ఛానల్ అరుణ్ విక్టర్ మినిస్ట్రీని దర్శించి ఆ ఛానల్ ద్వారా మీరు అనేకమైన మేలు పొందాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని దయచేసి ఆ ఛానల్ని వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ప్రతిసారి మేము మీ యొద్దకు ఆధ్యాత్మికమైన వార్తతో, మాటలతో మీ యొద్దకు వస్తాం. అదేవిధంగా ఈరోజు దేవుని వాక్యాన్ని, ఈ స్వస్థత ప్రార్థన మనం ధ్యానించబోతున్నాం. ప్రభు మనతో మాట్లాడబోయే మాటను ధ్యానిస్తాం. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 3 వర్స్ 20. మనలో కార్యము సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను ఊహించు వాటికన్నిటికంటేయు అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చెప్తాను. Now to him who is able to do exceedingly abundantly above all that we ask or think, according to the power that work in us. మనలో ఏ శక్తి క్రియ చేస్తున్నది, ఆ శక్తిని బట్టి మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నాం, అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా, హల్లెలూయా, మన జీవితంలో మనకు దయచేసే దేవుడు, అనుగ్రహించే దేవుడు, హల్లెలూయా, ఊహించే వాటి కంటే ఎక్కువగా మన జీవితంలో కార్యాలు జరిగించే దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే, మనము అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరితో దేవుడు ఈ మాటను వాగ్దానంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక వాగ్దానం మనకి ఇచ్చుచున్నాడు. నీవు ఏదైతే ప్రార్థిస్తున్నావో, నీవు ఏదైతే ఊహించుచున్నావో, ప్రార్థించే వాటి కంటే ఎక్కువగా, నువ్వు ఊహించే వాటి కంటే ఎక్కువగా నీ జీవితంలో నేను కార్యాలు జరిగిస్తాను అని సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మాటని వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. నిజమే, మన దేవుడు ప్రార్థనను వినే దేవుడు. మనం ఏదైతే ప్రార్థిస్తామో ఆ ప్రార్థనకు, ఆ మొరకు స్పందనిచ్చే దేవుడు మన దేవుడు. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తానని పలికిన దేవుడు, వాగ్దానము చేయవాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఇప్పుడు 10వ అధ్యాయము 23వ వచనము, వాగ్దానము చేయవాడు, నమ్మదగిన దేవుడు, మాట మీద నిలబడే దేవుడు మన దేవుడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా నామంలో మీరు ఏది అడిగినా నేను అది మీకు దయచేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనము మీరు చదివినలా అక్కడ రాయబడి ఉంటది. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా నామంలో మీరు ఏది అడిగినా
నేను అనుగ్రహిస్తాను. ప్రైజ్ ది లార్డ్ అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతున్నదంటే మన దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. మనం ఏదైతే అడుగుతామో వాటిని మనకు ధారాళంగా ఇయ్యడానికి ఇష్టపడే దేవుడు. ఆమేన్. ముఖము తిప్పుకునే దేవుడు కాదు, తన చెవును మందుగా చేసే దేవుడు కాదు, తన చెవును మూసివేసే దేవుడు కాదు. ప్రతిసారి మనం మొరపెట్టినప్పుడు మన మొరకు స్పందనిచ్చే దేవుడు, మన ప్రార్థనకు జవాబు ఇయ్యాలని ఆశ కలిగిన దేవుడు, ఆకాంక్ష కలిగిన దేవుడు. అందుకే బైబిల్ అంటుంది 65వ కీర్తన 1వ వచనంలో, నీ యొద్దకు సర్వ శరీరం వచ్చెదరు. చదవండి 65వ కీర్తన 1వ వచనంలో, Psalm 65:1. దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. సర్వ శరీరులు ఆయన యొద్దకు ఎందుకు వస్తారంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన మొరను ఆలకించువాడు, మనము చేయు విన్నపాలకు చెవిచేవాడు. ఆమేన్. ఈ రోజుల్లో మన మనుషుల ముందు మొరపెడతాం, ఆశిస్తాం, అడుగుతాం, కానీ మిగిలింది నిరాశ మాత్రమే. వాళ్ళ ముఖమును తిప్పుకునే పరిస్థితి, చెవులు మూసివేస్తారు. మన మొరలో వాళ్ళకి ఏమాత్రమో అక్కర ఉండదు. కానీ దేవుడికి నీ మొర పట్ల అక్కర ఉన్నది, నువ్వు చేయించిన ప్రార్థన పట్ల ఆయనకు శ్రద్ధ ఉన్నది. కనుకనే ఈ మాట అంటున్నాడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావు నా బిడ్డ, వాటికంటే ఎక్కువగా, ఊహించే వాటికంటే ఎక్కువగా నీ జీవితంలో నేను జరిగిస్తాను. మన జీవితంలో ఆలోచించే వాటికంటే ఎక్కువగా మనం ఏదైతే అడుగుతాం దానికంటే ఎక్కువగా మన జీవితంలో దయచేసి మనల్ని ఆనందింపచేసే దేవుడు, మన ఆనందములో, మన సంతోషములో సంతోషించే దేవుడు, మన ఆనందంలో ఆనందించే దేవుడు, మన దుఃఖములో దుఃఖపడే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఒక శుభవార్త మీ అందరికీ. உங்களெல்லாருக்கும் ஒரு நல்ல வார்த்தை. நீங்க இதெல்லாம் கேட்குறீங்க ஆண்டவர்கிட்ட, அதுவே தருவார். நீங்க கேட்காதவே ஆண்டவர் தருவார். எது ஆண்டவர்கிட்ட கேட்கலையோ அதையே தருவார் ஆண்டவர். நினைப்பதற்கும் ஜெபிப்பதற்கும் அதிகமாய் செய்வார், அதிகமாய் செய்வார். హల్లెలూయా చెప్పుగా. ఆమేన్. నీవు ఏదైతే అడిగినావు, ఏదైతే ఊహించుచున్నావు, వాటికంటే ఎక్కువగా నీ జీవితంలో జరిగించబోతున్నాడు. అందుకే దేవునికి హృదయాంతరం నుండి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు అటువంటి వాడండి. మనం ఏది అడుగుతాం వాటికంటే ఎక్కువనే చేసే దేవుడు. బైబిల్ గ్రంథం అంటుంది, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, మంచిది అనే ప్రతి ఈవు పరలోకమందున దేవుడు నుండి, అనగా జ్యోతులకు తండ్రి యొద్ద నుంచి వచ్చుచున్నది. ప్రతి ఈవు, ప్రతి మేలు పరలోకమందున తండ్రి యొద్ద నుంచి వచ్చుచున్నది. ఆయన ధారాళంగా ఇచ్చువాడు. ఎవరైతే ఆయన ఎదుకు వస్తారో, మొరపెడతారో వాళ్ళని నిరాశతో పంపియడు, ఉట్టి చేతితో పంపియడు. ఆమేన్. जो भी उसके दरबार में आएगा वो खाली हाथ नहीं जाएगा, उनके झोलियों को भर देगा यीशु. हालेलुया. दुनिया के सारे दरबारों से यीशु का दरबार प्यारा है, प्यारा है అనే ఒక భక్తుడు పాడి ఉన్నాడు. ఆయన సన్నిధిలో, ఆమేన్, ఆయన సన్నిధిలో మేలు ఉన్నది. ఆయన సన్నిధిలో నువ్వు మొరపెడుతున్నప్పుడు ఆకాశ వాకిలి తెరుస్తాడు, పట్టజాలని ఆశీర్వాదము కుమ్మరిస్తాడు. ఆయన మేలుతో నేను సంతృప్తి పరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైతే అడిగినావో, ఏదైతే ఊహించుచున్నావో వాటికంటే ఎక్కువగా దేవుడి జీవితంలో జరిగించబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా 1 సాముయేలు గ్రంథము 1 సాముయేలు గ్రంథంలో మీరు చదివితే 1వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మీరు చూస్తే దేవుడి బిడ్డలారా, బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరవక
చేసుకొని ఈ సేవకురాలనైనా నాకు ఒక మగ బిడ్డను దయచేసి నెడల వాడి తల మీదికి క్షౌరము కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవానే నీకు అప్పగింతునని మొక్కుబడి చేయుచున్నది. హల్లెలూయా చెప్పండి. మీరు అదే అధ్యాయంలో మీరు చదివితే చదవకండి, నేను చెప్తున్నాను. అదే అధ్యాయంలో మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి. అక్కడ ఉంటుంది సంవత్సరం దేవుడి సన్నిధిలో వెళ్ళి ఆయన మొరబెట్టిందంట. మొరబెడుతున్నది. అయితే ఒక రోజు వచ్చింది, ఆయన ఒక మొక్కుబడి చేసింది. ఏం మొక్కుబడి చేసిందంటే, ప్రభా నీ సేవకురాలైన నాపై కనికరించు, నేను పడుతున్న శ్రమలు తట్టు చూడు ప్రభా, నేను ఈ యొక్క అవమానాలు నిందలను సహించలేకపోతున్నాను కనుక నీ సన్నిధిలో నేను వచ్చి మొరపెట్టి ఉన్నాను. నాకు ఒకవేళ మగ బిడ్డనిచ్చుతే అయ్యా ఆ బిడ్డను నీకు సమర్పిస్తాను ప్రభా, ప్రవక్తగా నీ మందిరంలో నీ సేవలో సమర్పిస్తాను ప్రభు అని మొక్కుబడితో ప్రార్థించింది. వెంటనే బైబిల్ గ్రంథం అంటుంది, ఆయన మొరను దేవుడు ఆలకించాడు. ఆయన ఏదైతే అడిగింది దేవుడు ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. సాముయేల్ అనే కుమారుడు మగబిడ్డ రూపంలో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అంత మాత్రమే కాదు, ఆయన అడిగింది ఒకే ఒక మగబిడ్డ. కానీ దేవుడు చూడండి ఏమి ఇచ్చాడు. దేవుడు చూడండి, మొదటి సాముయేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. చూడండి, యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను 2 కుమార్తెలను కనెను. చూడండి, హల్లెలూయా. ఎంతమందిని కనింది ఇప్పుడు? 3 కుమారులను 2 కుమార్తెలను కనింది. యెహోవా దర్శించాడంట. అడిగింది అయితే ఈమె ఒకటే అడిగింది, ప్రభువా నాకు ఒక మగబిడ్డ ఇవ్వను. కానీ దేవుడు మగబిడ్డని ఇచ్చాడు. ఏదైతే అడిగింది ఇచ్చాడు, అడగనిది కూడా దేవుడు ఇచ్చాడు. చెప్పండి ఆమేన్. ఇదే అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా దేవుడు ఆయన జీవితంలో జరిగించాడు. ఆయన మొక్కుబడి చేసింది, దేవుడు ఒక మొక్కుబడి చేసింది. ఆమేన్. దేవుడు ఇచ్చాడు. ఆయన మొక్కుబడి మీద నిలబడుతున్నది. ఎంతమంది ఒత్తిడి చేశారు, దొరికింది నీకు. అడిగి పొందుకున్నావు ప్రభు నుండి. ఒకే కుమారుడు, ఒకే మగబిడ్డ, మన కుటుంబానికి వారసు. అతనే నువ్వు సమర్పిస్తావంటే ఇది మంచి పద్ధతి కాదు. నీ మొక్కుబడి మార్చుకో అని ఎన్ని ఒత్తిడి చేసినా, ఎన్ని బలవంతులు చేసినా, ఎన్ని అభ్యంతరాలు ముందుకు వచ్చినా ఆయన ఏమాత్రం ఆగలేదు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు ఆయన మొక్కుబడిని గౌరవించాడు. ఆమేన్. కాబట్టి అడిగే వాటి కంటే ఎక్కువగా దేవుడు ఆయన జీవితంలో అనుకరించాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఏమిచ్చాడు తెలుసా? 3 కుమారులను 2 కూతుర్లు దేవుడు ఇచ్చాడు. ఆయనని సంతోషింపచేశాడు. కొదువు లేని ఆయనగా దేవుడు ఆయనను మార్చేశాడు. ఇదే అద్భుతం మీకు కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మీరు ఏదైతే దేవుడి నుండి అడుగుతారో అది కూడా ఇస్తాడు. మీరు ఏదైతే అడగలేదు అది కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నకు మగబిడ్డ సాముయేలు రూపంలో మాత్రమే కాదు, 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఆయనకు బహుమానంగా వరంగా అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే అండి మన దేవుడు. నువ్వు ఏది అడుగుతావు వాటికంటే ఎక్కువగా నీ జీవితంలో అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. హన్నా జీవితంలో దేవుడు జరిగించిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం మీరు చదవండి. చూడండి, గిబియోనులో సొలొమోను నీ దేవుడు కలలో దర్శించి అడుగుతున్నాడు, సొలొమోను నీకేం కావాలి అడుగు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, అడుగు, ఏం కావాలి అడుగు అంటే ఆయన ఏమడిగాడంటే, ప్రభువా చూడండి ఏమడిగాడు,
వచనము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము ఏమడుగుతున్నాడు ప్రభువా? ఇంకొక మాటలో చెప్పాలంటే వివేక గల హృదయం. ప్రభువా, నువ్వు నన్ను ఒక గొప్ప రాజుగా చేశావు. నీ ప్రజలు ఎంతో గొప్పవారు, లెక్కకు మించిన వారు, ఆకాశ నక్షత్రాల కంటే ఎక్కువైన వారు, విస్తారంగా ఉన్నారు. ఇటువంటి జనాల్ని పరిపాలించాలంటే, వాళ్ళ మధ్యలో నేను న్యాయము చేయాలంటే ఎలాగ సాధ్యం ప్రభువా? నాకు నీ జ్ఞానం కావాలి, వివేచన గల హృదయం నాకు ఇవ్వండి ప్రభువా, చక్కటి పరిపాలన చేయాలి ప్రభువా, అలాంటి జ్ఞానము, నీ జ్ఞానము నాకు దయచేయండి ప్రభువా అంటే ప్రభు చాలా ఇష్టపడి హల్లెలూయా ఏమిచ్చాడు? జ్ఞానములు ఇచ్చాడు. ఏది అడిగాడు అది కూడా ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి 12-13 వచనం చూడండి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. నువ్వు ఏదైతే అడిగినావో ఆ మనవి, వివేచన గల హృదయం, నీ ప్రజలను పరిపాలించడం, వాళ్ళ మధ్యలో న్యాయము చేయటకు, వాళ్ళ సమస్యలు వచ్చుచున్నప్పుడు వాళ్ళకి సరైన పరిష్కారం ఇయ్యటకు ప్రభువా, నాకు వివేచన గల హృదయం ఇయ్యండి ప్రభువా, నీ జ్ఞానములు దయచేయండి ప్రభువా అని అడిగావు కదా. దాన్ని నేను ఆ మొరని ఆలకించి నీకు అనుగ్రహిస్తున్నాను, నా జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడునూ ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. నువ్వు ఏదైతే అడిగినా వాటిని ఇస్తానో. ఏదైతే అడగలేదు, నువ్వు ఘనత అడగలేదు, నువ్వు ఆస్తి అంతస్తులను అడగలేదు, దీర్ఘాయుష్ను అడగలేదు, నీ శత్రువులపై విజయమును అడగలేదు, జ్ఞానమును అడిగావు. హల్లెలూయా. కనుక వివేచన జ్ఞానము నేను నీకు దయచేస్తాను. అంత మాత్రమే కాదు, నువ్వు ఏదైతే అడగలేదు వాటికి కూడా నీకు ఇస్తాను. చెప్పండి హల్లెలూయా. నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, నీకు ధనమును ఇస్తాను, పేరు ప్రఖ్యాతి ఇస్తాను, దాంతో పాటు దీర్ఘాయుష్ కూడా నీకు అనుగ్రహిస్తాను. అడగలేదు కానీ ఒకటి అడిగాడు, ప్రభువా నాకు జ్ఞానమే. ఏదైతే అడిగిండో వాటి కూడా పొందుకున్నాడు, అడగని దాన్ని కూడా పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొలొమోను పొందినట్లు మనం కూడా పొందబోతున్నాం. సొలొమోను అడుగునట్లు మనం కూడా అడగబోతున్నాము. అడిగేది ఒకటి, దేవుడు ఇచ్చేది అనేకమైన. దేవుడికి స్తోత్రం. అడగని వాటి కూడా దేవుడు ఇస్తాడు. సొలొమోను కేవలం వివేచన గల హృదయాన్ని అడిగాడు. దేవుడు ధనమును, ఐశ్వర్యమును, పేరు ప్రఖ్యాతి, ఘనత, దీర్ఘాయుష్షు, సమాధానం, శత్రుపై విజయం అనుగ్రహించాడు. ఇది జరగబోతుంది దేవుని బిడ్డలారా. చెప్పండి ఆమేన్. సొలొమోను ఏది అడిగాడు అది పొందాడు, అడగని దాన్ని కూడా పొందుకున్నాడు. మీరు కూడా పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మూడవదిగా యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వ్యక్తి అడిగిన దాన్ని పొందుకున్నాడు, అడగని దాన్ని కూడా పొందుకున్నాడు. అడిగిన వాటి కంటే ఎక్కువగా, ఊహించిన వాటి కంటే ఎక్కువగా పొందుకున్న ఒక వ్యక్తి 38వ అధ్యాయము 2వ వచనం మీరు చదివితే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును ఎట్లా జరిగించును కృపతో జ్ఞాపకం చేసుకొని. చూడండి, హిజ్కియా కన్నీరు విడిచుచు. హిజ్కియా అనే రాజా ఒక భయంకరమైన మరణకరమైన రోగం ఆయనకు వచ్చి పడింది. యెషయా ప్రవక్త వచ్చి ఆయనని హెచ్చరిస్తూ అంటున్నాడు, అన్ని ఇంటిని సర్దుకో, ఇంకా కొన్ని క్షణాల్లో చచ్చిపోబోతున్నావు అంటే, వెంటనే ఆ వార్త విన్నప్పుడు ఆ రోగముతో ఉన్న ఆ వ్యక్తి హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరుతో, ముಳುగులతో
ఆయన పాడుతున్నాడు, పావురం వలె ముడుగులతో నేను ఏడ్చాను ఆయన సన్నిధిలో. ఈ రోగము, ఈ వ్యాధిని నేను సహించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. మరణకరమైన వ్యాధి, నొప్పి. అటువంటి పరిస్థితిలో చచ్చిపోతానని వార్త విన్నప్పుడు ఇంకా భయంకరమైన వేదన కలిగి ఆ గోడ తట్టు తిరిగి అంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను స్వస్థపరచు ప్రభువా, చాలు. ఆమేన్. వెంటనే దేవుడు ఆయన కన్నీరుని చూసి స్వస్థపరచండి మాత్రమే కాదు, చెప్పండి ఒక హల్లెలూయా. కన్నీరును చూసి స్వస్థతనిచ్చేది మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా 15 సంవత్సరం ఆయుష్ని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆమేన్. చదవండి 5వ వచనము. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడిచి చూచితిని, నీ కన్నీరు చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరము ఆయుష్ను నీకు ఇచ్చేదను. చచ్చిపోతానని, ఇక నేను బ్రతుకుతానని నిరీక్షణ లేని వాడు దేవుడు తట్టు తిరిగి ప్రభువా నన్ను స్వస్థపరిచేసాను ప్రభువా అని కోరిన వాడు స్వస్థత మాత్రమే కాదు 15 సంవత్సరం ఆయుష్ దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి. ఆమేన్. అడిగింది స్వస్థత, దేవుడు ఇచ్చింది ఆయుష్. స్వస్థతతో పాటు ఆయుష్ కూడా దేవుడు ఇస్తాడు. చెప్పండి హల్లెలూయా. హిజ్కియా రాజు పొందిన స్వస్థత మనం కూడా పొందుతాం. ఏ స్వస్థత కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు ఆ స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దాంతో పాటు ఆయుష్ కాలాన్ని కూడా పొడిగిస్తాడు. నీ ఆయుష్ కాలాన్ని కూడా పొడిగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే మన దేవుడు. హన్నాకు దేవుడు కుమారుని ఇచ్చాడు, ఆ మగ బిడ్డని ఇచ్చేది మాత్రమే కాదు, ఆయన అడిగింది కుమారుని ప్రభువా. అంత మాత్రమే కాదు, దేవుడు 3 కుమారులు 2 కుమార్తెలను ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. సాలొమోను జ్ఞానాన్ని అడిగాడు, వివేచన హృదయాన్ని అడిగాడు. దేవుడు ఐశ్వర్యమును, ఘనతను, దీర్ఘాయుష్ని కూడా ఇచ్చాడు. హిజ్కియా రాజా ప్రభువా నన్ను స్వస్థపరచన్నాడు. కన్నీరుతో మూలుగులతో స్వస్థత మాత్రమే కాదు ఆయుష్ కాలాన్ని కూడా 15 సంవత్సరం ఆయుష్ కాలాన్ని కూడా పొందుకున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు అన్నాకు చేసిన దేవుడు, సొలొమోనుకు చేసిన దేవుడు, హిజ్కియా రాజాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు వాటిని అంగీకరిస్తాడు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు దాన్ని పొందబోతున్నావు. ఊహించే వాటి కంటే ఎక్కువగా పొందబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అడిగే వాటి కంటే ఎక్కువగా, చెప్పండి, ఊహించే వాటి కంటే ఎక్కువగా దేవుడు నా జీవితంలో అనుగ్రహిస్తాడు. చెప్పండి, మీ విశ్వాసంతో ప్రకటించండి. ననై పదరుకో, చెబై పదరుకో, అధిగమాయ్ కర్తర్ సేవా. God is able to do exceedingly abundantly all that are asked and think. నేను అడిగే వాటి కంటే ఎక్కువగా, చెప్పండి, నేను అడిగే వాటి కంటే ఎక్కువగా, నేను ఊహించే వాటి కంటే ఎక్కువగా దేవుడు నా జీవితంలో అనుగ్రహిస్తాడు. నా దేవుడు నెరవేరుస్తాడు, నన్ను ఆనందింపచేస్తాడు, నన్ను సంతృప్తి పరుస్తాడు, క్షేమ ప్రార్థనకు జవాబిస్తాడు. నా ప్రార్థనకు నేను జవాబు పొందబోతున్నాను. ఊహించే వాటి కంటే ఎక్కువగా పొందబోతున్నాను. హల్లెలూయా. అయితే దేవుణ్ణి బిడ్డలారా, ఊహించే వాటి కంటే ఎక్కువగా, నువ్వు అడిగే వాటి కంటే ఎక్కువగా ఈ అనుభవము నీ జీవితంలో కూడా, వీళ్ళ జీవితంలో జరిగింది, మన జీవితంలో కూడా రావాలంటే, జరగాలంటే, ప్రభు చేయాలంటే, ఆమేన్, అడిగే వాటి కంటే ఎక్కువగా నువ్వు పొందాలంటే వీళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. కాబట్టి ఆ ప్రార్థనకు జవాబు మాత్రమే కాదు, ఊహించే వాటి కంటే ఎక్కువగా పొంది ఉన్నారు. చెప్పండి ఆమేన్. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన జవాబే వస్తుంది. ఎంత మొరపెడుతున్నారు, ఏది పొందలేకపోతున్నారు. ఆమేన్. కానీ వీళ్ళు చూడండి, ప్రార్థించింది పొందుకున్నారు, ప్రార్థించినది కూడా పొందుకున్నారు, అడిగింది పొందుకున్నారు, అడుగునిది కూడా పొందుకున్నారు. చెప్పండి ఆమేన్.
ఊహించిన వాటికంటే ఎక్కువ కార్యాలు దేవుడు వాళ్ళ జీవితంలో జరిగించాడు. కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవునికి ఇష్టకరంగా ఉంది. వాళ్ళ ప్రార్థన దేవుణ్ణి ఆకట్టుకున్నది. వాళ్ళ ప్రార్థనలో ప్రభు సంతోషించాడు. God was pleased by their prayers. నీ ప్రార్థనను బట్టి దేవుడు సంతోషిస్తే, ఆనందిస్తే, దేవుడు నీ ప్రార్థనను బట్టి ఆకర్షింపబడితే ఈ కార్యాలు నీ జీవితంలో జరుగుతుంది. చెప్పండి హల్లెలూయా. ఈ అనుభవం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎఫెసీయుల పత్రిక 3:20 నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ஹல்லேலூயா. உன் ஜெபம் ஆண்டவருக்கு பிரியமா இருக்கணும். உன் ஜெபம் ஆண்டவருக்கு இஷ்டமா இருக்கணும். இவங்க செய்த ஜெபம் ஆண்டவருக்கு பிரியமா இருந்ததனால நினைப்பதற்கும் ஜெபிப்பதற்கும் ஆண்டவர் வாழ்க்கையில செய்தார். அவர் பெற்றுக்கொண்டார். ஆண்டவர் அவங்களை சந்தோஷப்படுத்தினார். ஆமென். உங்களுக்கு செய்வார். ஆனா நம்ம ஜெபம் ஆண்டவருக்கு இஷ்டமா ஆண்டவர் வருத்தப்படக்கூடாது. நம்ம ஜெபத்தை கேட்டு ஆண்டவர் சந்தோஷப்படணும். ஹல்லேலூயா சொல்லுங்கம்மா. ఆమేన్. గట్టిగా சொல்லுங்க హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన వచ్చి అడిగాడు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా జీతం తక్కువనే ఉన్నది, ఎక్కువ కావాలి. మా ముందు మా వెనక వచ్చే వారందరూ జీతం ఎక్కువ అవుతుంది, మేము అప్పటి నుంచి పని చేస్తున్నాం, మా జీతం అక్కడనే ఆగింది, ఎక్కువ అవుతులే. హల్లెలూయా. ఇదే ప్రార్థన. నేనన్న ప్రార్థనని మార్చు. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టమో లేదు. ఎందుకు నీకు కావాలి ఎక్కువ డబ్బు? చెప్పు. ఎక్కువ డబ్బు ఎక్కువ జీతం వస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది తెలుసా? ఉంగరం వచ్చేస్తుంది, వాచ్ వచ్చేస్తుంది, కొద్దిగా కాలర్ పైకి వస్తుంది. హల్లెలూయా. ముందు చిరిగిన చప్పలు ఇప్పుడు బూట్లు వస్తుంది. హల్లెలూయా చెప్పండి ఆమేన్. ముందు వినయంతో నడిచేవాడు ఇప్పుడు గర్వంతో నడుస్తాడు, ఇట్లా నడుస్తాడు. చూసిన చాలా మంది చూసిన పాకం ఒక పద్ధతి ఆమద నడ చేంజ్ ఆయిடும், பார்வை சேஞ்ச் ஆயிடும். ஹல்லேலூயா சொல்லுமா. அத கொஞ்சம் பேர் ஆண்டவர் பண்ண மாட்டார். ஏன் தெரியுமா? தெரியும் ஆண்டவர் இவ்வளவு பண்ண ஆயிடுச்சு கதை. 2 கொம்பு வந்துடும் இவங்களுக்கு. பல்சு மாறக்கூடாது. கிழிச்ச சப்பாத்து போட்டுன்னு போனியே, கிழிச்ச சட்டி, கிழிச்ச துணி, அதெல்லாம் மறக்கக்கூடாது. அங்க தூக்குனார் ஆண்டவருங்க. ஹல்லேலூயா. ஏன் கொஞ்சம் பேர் ஆண்டவர் ஆசீர்வதிக்க மாட்டாரு. ఆండవరే ప్రేయర్ పనితాకో ప్రార్థన చేస్తున్న దేవా ఇయ్యండి దేవుడు ఇయ్యడు. దేవుడు తెలుసు ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమా లేదు. దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడంటే దాంట్లో నీకేదో ప్రమాదం ఉన్నదని దేవుడు ఇస్తలేడు. దేవుడు ఇంకా నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడంటే ఆ ప్రార్థన ద్వారా ఆ ఒక ప్రార్థనలో దేవుడికి దూరం అయిపోతామని దేవుడికి తెలుసు. ఆమె అందుకే కానీ ఆయనకు చిత్తమైన ప్రార్థన, ఆయనకి ఇష్టమైన ప్రార్థన, ఆయన ఆనందించే ప్రార్థన. హల్లెలూయా. నువ్వు అడగక ముందే దేవుడు ఇచ్చేస్తాడు. యెషయా గ్రంథం 65:24 నువ్వు ప్రార్థన ముగించక మునుపే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఏ ప్రార్థన? దేవుడికి ఇష్టకరమైన ప్రార్థన. ఆమె మొదటి యోహాను పత్రిక 5:14 మీరు చదివితే ఈ విషయమందు మాకు ధైర్యము. ఆ ధైర్యం ఏమనగా మనము దేవుడికి చిత్తానికి అనుకూలంగా ఏది అడిగినో దేవుడు అనుగ్రహిస్తాడు. இதுதான் எங்களுக்கு ஆண்டவர் கொடுக்கிற ஒரு தைரியம். ஆண்டவருக்கு சித்தத்துக்கு அனுகூலமா எந்த ஜெபம் நம்ம செய்தாலும் ஆண்டவர் அந்த ஜெபத்தை மன்றாட்டத்தை கேட்பார். சொல்லுங்க ஹல்லேலூயா. దేవుడి చిత్తానికి your prayer should be aligned with the will of God. Your prayer should please God. Your prayer, amen. ఎందుకు దేవుడు ఈయన సాలరీ ఇంక్రీజ్ చేస్తున్నాడు తెలుసు. ఈ సాలరీ ఇంక్రీజ్ చేస్తే ఈడు గోవా కొరుకుతాడు. ఈడు సాలరీ ఇంక్రీజ్ చేస్తే ఈడుకు 2 కొమ్ములు వస్తుంది. ఈడుకు సాలరీ ఇంక్రీజ్ చేస్తే ఒక గర్ల్ ఫ్రెండ్ లేదు 10 గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు ఈడుకు ఎక్కువ డబ్బు ఇస్తే చిన్న ఇల్లు పెద్ద ఇల్లు కూడా వచ్చేస్తుంది మెయింటెనెన్స్. దేవుడికి తెలుసు. అయితే నేనేం చెప్పినా తెలుసా? ప్రార్థన మార్చు. నీ ప్రార్థన దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. అయితే ఏం చేయాలి పాస్టర్ అంటే నేను చెప్పిన ప్రభువా నా సాలరీ ఇంక్రీజ్ కాదు, నా దశభాగాన్ని ఇంక్రీజ్ చేయి ప్రభువా, నా దశభాగాన్ని పెంచు ప్రభువా అని ప్రే చేయి. ఆటోమేటిక్గా నీ సాలరీ ఇంక్రీజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఆయన అన్నాడు ప్రభువా
శాలరీ ఇంక్రీజ్ కాదు ప్రభా, నేను నీకు ఎక్కువ అయ్యాలి ప్రభా, నేను నీకు ఎక్కువ అయ్యాలి ప్రభా, నేను తృప్తిగా లేదు ప్రభా, నీకు ఇచ్చే విషయంలో ప్రభా నాకు తృప్తి లేదు ప్రభా, నేను నీకు ఎక్కువ ఇచ్చేవాడుగా మార్చండి ప్రభా. ఈ ప్రార్థన దేవుడికి ఇష్టం. అప్పుడు ఆటోమేటిక్గా నీ శాలరీని దేవుడు ఇంక్రీజ్ చేసేస్తాడు. ఒక చెప్పండి, ఆమె చెప్పండి. బ్రదర్, ప్రార్థన చేస్తున్నాము, ఉద్యోగం దొరుకుతలేదు, ఉద్యోగం దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేదు? ఉద్యోగం దొరికితే నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోతావు. ఎందుకు చర్చికి రాలే? ఉద్యోగం బిజీ. ఈ ప్రార్థన దేవుడు వింటాడో లేదో తెలియదు, కానీ నువ్వు ప్రార్థన మార్చాలి. దేవుడికి ఇష్టమైన ప్రార్థన ఏంటంటే తెలుసా? ప్రభువా నాకు ఉద్యోగం ఇయ్యి, కానీ ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలంటే ఈ ఉద్యోగం ద్వారా నేను నీకు దూరం కాకూడదు ప్రభా, ఈ ఉద్యోగం ద్వారా నేను నీకు ఒక దగ్గర కావాలి ప్రభా, ఈ ఉద్యోగంలో ప్రభా ద్వారా ప్రభా నాకు ఎక్కువ సమయం దొరకాలి, ప్రార్థనలో బైబిల్లో సేవలు పాల్గొనడానికి ప్రభా. అలాంటి ఉద్యోగం ఇయ్యండి. నేను చెప్తున్నా, అలాంటి ఉద్యోగం ఇస్తాడు దేవుడు. ఈ ప్రార్థనలో ఉద్దేశం మారాలా అన్నది ఎందుకు పొద్దుకుందో తెలుసా? ప్రార్థన ఉద్దేశం మారింది. ముందు ఏం అడిగింది? నాకు మగబిడ్డ అంటే ఎందుకు ఇయ్యాలా? ఎందుకు అడిగింది? ఆయన ఉద్దేశం ఏంటంటే ఏనాదామా తెలుగులో ఏమంటారు? నాకు లేదా సుల్మాంగా ఆడపరచు కదా, ఆడపరచు బుద్ధి చెప్పు. వాళ్ళు నా ఆడపరచులు నన్ను అవమానిస్తున్నారు, నన్ను నానా విధమైన నిందలు చెప్తున్నారు, గుడ్రాలు అంటున్నారు, వాళ్ళ నోరు మూసే విధంగా నాకు మగబిడ్డ ఈ ప్రభా. ఈ ప్రార్థన ఉద్దేశం సరైనది కాదు. అందుకే ఉద్దేశం మార్చింది. అయ్యా ప్రభా, నీవు నా కుమారుడు ఇస్తే ప్రవక్తలు లేదు ప్రభా, మందిరంలో సేవకులు లేదు ప్రభా, నీ రాజ్యం కట్టడానికి ఎవరు లేదు ప్రభా, నా కుమారు నీకు ఇస్తున్నాను ప్రభా అన్నప్పుడు ఉద్దేశం మారినప్పుడు దేవుడు అనుగ్రహించేశాడు. సొలొమోను ఉద్దేశం చూడండి, ఆయన ఉద్దేశం ఆయన అడిగి ఉండొచ్చు, ప్రభా నా నైనాన్ని చాలా మంది సతాయించారు, దావీదుని, సౌలు వంశం, ఈ గొలియాతు వంశం, ఫిలిస్తీయులు, వీళ్ళందరినీ హతమార్చాలి ప్రభా, వాళ్ళందరూ కథమైపోవాలా, వాళ్ళందరి మీద నాకు జయం ఇయ్యండి ప్రభా. అంత మాత్రమే కాదు, నాకు ధనం ఇయ్యండి, ఇది ఇయ్యండి అడగలే ప్రభా. నీ ప్రజలను పరిపాలించుటకు వివేచన హృదయం నాకు ఇయ్యండి, నీ జ్ఞానముని ఇయ్యండి ప్రభా. ఈ ప్రార్థన ఉద్దేశం చూడండి, ప్రార్థన చూడండి, దేవుడు ఉద్దేశం చూస్తాడు. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్, మోటివ్ బిహైండ్ యువర్ ప్రేయర్? హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యో అங்க போனா கேக்குதெல்லாம் கொடுக்குற சைத்தான். இப்போ உங்க பசங்க பைசா கேட்குவாங்க, ஏன் எங்க மம்மி எவ்வளவு நல்லது தெரியுமா, கேக்குதெல்லாம் கொடுக்குது, பைசா கூட கொடுக்குது, எங்க மம்மி தான் கரெக்ட் சொல்லுவாங்க. அந்த மம்மிக்கு ஒரு நோட்டு, உங்க ஒரு நோட்டு. வெறும் எங்க மம்மி கிட்ட போய் நான் வேண்டிக் கொள்ளேன், என்ன வேண்டிக் கொள்ளேன்னா எனக்கு கல்யாணம் வேணும், எங்க மம்மி அப்படியே கட்டி தந்துச்சு. வேண்டிக் கொள்றதெல்லாம் தானது கரெக்ட் ஆகாதுமா. என் ஆண்டவர் அல்லேலூயா வேண்டிக் கொள்றது பார்க்க மாட்டார், நீ என்னத்துக்கு வேண்டிக் கொள்ற அதை பார்க்குவாரு, அது பின்னால என்ன என்னாக்குது அதை பார்க்கிறாரு, அது பின்னால் ஆண்டவர் சித்தம் இருக்குதா பார்க்கிறாரு. சொல்லுங்க ஆமென். ఏదేది దేవుడు నీకేం కావాలో అది ఇయ్యడు, నీకేం అవసరం అదే ఇస్తాడు దేవుడు. God will not give what you want, God will give what you need. అడిగేదని ఇచ్చేవాడు దేవుడు కాదు. పాడైపోతారు పిల్లలు, பசங்க கேட்கறதெல்லாம் கொடுத்து வாங்கி தந்தீங்க கெட்டுருவாங்க. அவங்களுக்கு என்ன அவசரம், என்ன தேவை அது தந்தா. அல்லேலூயா. இன்னைக்கு இந்த கேட்குவாங்க, நாளைக்கு கல்யாணம் கூட கேட்குவாங்க, மூஞ்சி மேல மீச கூட வந்து கல்யாணம் கேட்கும். கட்டாதுவியா கட்டாரங்கட என்ன சொல்ல தெரியுமாவே, எங்க மம்மி வேஸ்ட், எங்க அப்பா வேஸ்ட். அல்லேலூயா. దేవుడు నీ ప్రార్థన వినాలంటే నీ ఉద్దేశం మారాలి, మన ఉద్దేశం మారాలి. ఆ ఉద్దేశం దేవుడి చిత్తానికి అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వ్యాప్తి కొరకు. హల్లెలూయా. మన ఉద్దేశాలు, మన ఇంటెన్షన్, మన మోటివ్స్ ఆల్వేస్ దేవుడికి ఇష్టకరంగా ఉండాలి.
ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. చూడండి, ఎజికియా రాజా అంటున్నాడు, ఎజికియా రాజా, ప్రభా నన్ను స్వస్థపరచు, చాలా అయింది ప్రభా, నా కొరకు బతికింది చాలు. ఇప్పటివరకు నా మరుమోడు కొరకు, నా కొడుకు కొరకు, వీళ్ళ కొరకు, వాళ్ళ కొరకు బతికిన చాలు ప్రభు. ఏం బతుకు, నన్ను స్వస్థపరచు ప్రభా, నేను నీ కొరకు బతుకుతా. దేవుడు ఇష్టపడ్డాడు ఈ ప్రార్థన. ఎంతకాలం నా కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు ఇదే ఉన్నది మనది. చెప్పడమే హల్లెలూయా. ఆయన ఒక తీర్మానం చేశాడు, ప్రభా నేను నీ కొరకు బ్రతుకుతా, యథార్థంగా ఉంటా ప్రభా. ఆమేన్. నిన్ను నీ హృదయాన్ని నొచ్చను ప్రభా, బాధ పెట్టను ప్రభా అని తీర్మానంతో ప్రార్థన చేశాడు. ఆ ఉద్దేశం దేవుడికి ఇష్టకరంగా ఉంటే, అంగీకారంగా ఊహించే వాటి కంటే ఎక్కువగా వీటిలో మనం అడుగు పెట్టాలంటే మన ప్రార్థనలో ఉద్దేశం దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ప్రీతికరంగా ఉండాలి, దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి, ఒక హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి. నీ ప్రార్థన ద్వారా దేవునికి మహిమ కలగాలి, దేవుడు రాజ్యం విస్తరించాలి, ఆత్మలు ఆదాయపరచబడాలి, దేవుడి నామానికి మహిమ కలగాలి. చెప్పండి హల్లెలూయా. అనేకులకి మేలు జరగాలి, నాకే జరగదు కాదు. ఆమేన్. చూడండి, యోబు గ్రంథం 42:10 యోబు తన కొరకు ప్రార్థన చేసుకోలేదు, తన స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ప్రభువా నా స్నేహితులు తప్పుగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారు, దూషించి మాట్లాడుతున్నారు, నా మీద నానా విధమైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కనుక నీతిమంతుడిని ముడితే దేవుని తీర్పు వారిపై వస్తుంది. కనుక వాళ్ళని క్షమించండి, వాళ్ళని ఆశీర్వదించండి ప్రభు అని ఆయన కొరకు ఎన్ని బాధలు ఉన్నా ప్రార్థన చేయకుండా వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. నిస్వార్థమైన ప్రార్థన. దేవుడు ప్రార్థన విన్నాడు. అంత మాత్రమే కాదు, ఈయన జీవితంలో పోగొట్టుకున్న అన్నింటినీ రెండంతుగా సమకూర్చాడు. నిస్వార్థంగా ఉండాలి మన ప్రార్థన. ఒక ఆయన వచ్చేది, ఎప్పుడు నేను సెకండే వస్తా పాస్టర్, ఫస్ట్ రావాలా, అట్లా ప్రేర్ చేయకు. ఏం ప్రేర్ చేయ తెలుసా? ప్రభా నా స్కూల్లో అన్నిట్లో ఫెయిల్ అవుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పాస్ అవుతారు కాక అని ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను ఫస్ట్గా మార్చేస్తాడు. చెప్పండి ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అయ్యా ఎంతో మందికి పిల్లలు లేదు ప్రభా, సంతానం లేదు, వాళ్ళ సంతానం ఈ ప్రభా అంటే నీకు దేవుడు సంతానం ఇస్తాడు. ఇలాంటి ప్రార్థన, అనేకమైన ప్రార్థన ఎప్పుడు ప్రార్థించినా మనం చూడాలి, దేవునికి ఇష్టంగా ఉందా, దేవుడు అంగీకరిస్తాడా, దేవుడు ఈ యొక్క ప్రార్థనను ఆలకిస్తాడా, దేవుడు చిత్తం ఉన్నదా లేదా. ఆమె దేవుడు సంతోషమయ్యే ప్రార్థన మీరు ముగ్గురు చేశారు, యోగు కూడా చేశారు. అందుకే అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా పొందిండు. ఆమె మీరు కూడా పొందుతారు. ప్రార్థన చేస్తామా? చెప్తామా? ప్రభువా ఈరోజు ఒకవేళ నా ప్రార్థన స్వార్థమైన ప్రార్థన, నా ప్రార్థనలో చెడు ఉద్దేశాలు, స్వార్థం, నీ చిత్తానికి విరోధం ఉంటే నన్ను క్షమించు. అందుకే నేను ప్రార్థనకు జవాబు పొందలేకపోతున్నాను. కానీ ఈరోజు నువ్వు వాగ్దానం చేసినావు, అడిగే వాటి కంటే ఎక్కువగా, ఊహించే వాటి కంటే ఎక్కువగా నేను నెరవేరుస్తాను ప్రభా. అది నేను పొందబోతున్నాను కాబట్టి అది పొందాలని ఈరోజు ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు ప్రభువా, మీకు వందనాలు తండ్రి అని చెప్తామా? థ్యాంక్ యూ జీసస్. ఎస్ చెప్పండి. నా ఉద్దేశాన్ని మార్చండి, నా స్వార్థాన్ని తొలగించండి, నీ చిత్తానికి విరోధంగా ఏదైనా ఉంటే నా తొలగించండి ప్రభువా. ఒక హన్నా వలే, ఒక సాలమోన్ వలే, ఒకదైనా ప్రభువా అదే హిజ్కియా వలే, ఒక యోబు వలే నీ స్వార్థమైన ప్రార్థన, నీకు ఇష్టమైన ప్రార్థన, నీకు ప్రీతికరమైన ప్రార్థన, నీవు ఆకర్షించబడే ప్రార్థన, నీవు ప్రార్థనకు జవాబు ఇయ్యాలని ఆతృత కలిగే ప్రార్థన, నీ చిత్తానికి జతపడే ప్రార్థన నేను చేయదురుగాక. అలాంటి రూపించి దిద్దండి ప్రభా నన్ను, అలాంటి ప్రార్థన జీవితం, ప్రార్థన నాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థించండి. మీరు పొందబోతున్నారు. హృదయాంతరము నుండి
హృదయాంతరము నుండి ప్రభా నా ప్రార్థన ఉద్దేశం మార్చండి అని ఈ సమయంలో మనం ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, ప్రార్థన. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరు వాక్యం మీద ప్రార్థన చేస్తాం. స్తోత్రం యేసయ్యా, కృపగల దేవానికి స్తోత్రం ప్రభా. ఈ సమయంలో చక్కటి వర్తమానంతో ప్రభా మాట్లాడడం ప్రభా. కార్యసాధకమైన కార్యాలు ప్రభా, అడుగు వాటికైనా ఊహించి వాటిని అత్యధికంగా చేయు సామర్థ్యుడుగా, శక్తిమంతుడుగా తండ్రి ఈ వాక్య ప్రకారం మాకు సెలవిచ్చిన మాట ప్రతి ఒక్క హృదయంలో నిరంతరంగా ఫలింపచేయడానికి తండ్రి ఈరోజు దేవానికి స్తోత్రం ప్రభా. కొన్ని వ్యక్తులు మా ముందు పెట్టినావు తండ్రి, వాళ్ళ జీవితంలో అడిగినది ఒకటి ప్రభా, పొందుకున్నది ప్రభా, అసాధ్యమైన కార్యంతో ప్రభా సాధ్యమైన కార్యాలు అద్భుతంగా ప్రభా దేవానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అన్న ప్రభా ఒక కుమారుని అడిగినప్పుడు తండ్రి తనకు తండ్రి ఇంకా ప్రభా ఇంకా యాడ్ చేసినావు తండ్రి. అవును దేవా, అటువంటి గొప్ప దేవుడవు దేవా నీకు స్తోత్రం ప్రభా. ముగ్గురు కుమారుని ప్రభా 2 కుమారులు ఇచ్చి తండ్రి తన ఒక దేవా అడిగినందుకే ఎక్కువగా చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈరోజు ఎంతమంది ప్రభా సంతానం లేకుండా ఉండొచ్చు తండ్రి, సంతానం లేకుండా మొక్కుబడి చేసుకుని ఉండొచ్చు ప్రభా. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వాళ్ళకు తండ్రి అడుగు వాటికైనా ఊహించు వాటికైనా అత్యధికంగా చేయు శక్తిమంతుడిని రుజువుపించడానికి ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి గర్భఫలం లేని బిడ్డని జ్ఞాపకం చేసుకునేవా ఎన్ని ఉద్దేశంతో అడుగుతున్నారు తండ్రి, నీ రాజ్యం కొరకు నీ సేవ కొరకు తండ్రి వాళ్ళకు ప్రభా అనుగ్రహించండి తండ్రి. వాళ్ళ ప్రార్థన ఉద్దేశం మార్చుకొని దేవా నీ యొక్క పాదంలో నీ యొక్క సన్నిధిలో దేవ ఒక కుమారుడు కొరకు ప్రభా వాళ్ళు అడుగుతుండగా నీవే దేవా అద్భుత కార్యాలు జరిగించండి. వారి గర్భఫలాలు తెరవబడును గాక దేవా, అద్భుత శక్తి వాళ్ళ గర్భం విడుదల అవును గాక దేవా నీకు స్తోత్రం ప్రభా. రెండోదిగా తండ్రి దేశాన్ని ఇశ్రాయేలు ప్రజ పరిపాలించడానికి సొలొమోను రాజు తండ్రి జ్ఞానం కోరినప్పుడు దేవా ఆయనకు ప్రభా ఐశ్వర్యము ఘనత దీర్ఘాయుష్ ఇచ్చినావు దేవా నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు ఎంతమంది ప్రభా పరిపాలన జ్ఞానం కోరుతున్నారు దేవా, జ్ఞానం ఇచ్చే దేవుడు తండ్రి, జ్ఞానం ఇచ్చే దేవుడుగా నీ వైపు చూస్తుండగా వాళ్ళ ప్రార్థన ఎటువంటి ఉద్దేశంతో ఉన్నది దేవా. సొలొమోను రాజా జ్ఞానం అడిగినప్పుడు తండ్రి ఐశ్వర్యాన్ని ఇచ్చిన దేవుడు, ఘనతను ఇచ్చిన దేవుడు, దీర్ఘాయుష్ని ఇచ్చిన దేవుడు ప్రభా. ఈరోజు నీ బిడ్డలు అటు రీతిగా తండ్రి నిన్ను ఏది కోరుతున్నారో ఏది అడుగుతున్నారో తండ్రి నీకు తెలుసు దేవా. వాళ్ళ కోరికల్ని తండ్రి అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా చేయ దేవుడుగా తండ్రి మీరే వాళ్ళకు తండ్రి ఐశ్వర్యాన్ని ఘనతను దీర్ఘాయుష్యులు తండ్రి జ్ఞానం ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి దేవా, ఆశీర్వాదించు తండ్రి నీకు స్తోత్రం ప్రభా. హిజ్కియా రాజు ప్రభా అనారోగ్యంతో పడినప్పుడు నీ పాదములో నీ సల్ల మొర్ర పెట్టినప్పుడు దేవా తన ఉద్దేశాన్ని చూసి ప్రభా తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినావు తండ్రి. అట్టి రీతిగా ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యం ఉన్నారో తండ్రి, ఎలాంటి బలహీనత ఉన్నారో తండ్రి, ఎటువంటి బాధతో ఉన్నారో దేవా నీకు మొర్ర పెడుతున్నారని నీ తట్టు చూస్తున్నారేమో తండ్రి. వాళ్ళపై కనికరించి వాళ్ళ ప్రాణ ఉద్దేశాన్ని చూసి వాళ్ళ ప్రార్థనకి జవాబించి వాళ్ళకు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి దేవా నీకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరి ప్రార్థన నీకు ప్రీతికరంగా నీ చిత్తానుసారంగా దేవా నీ నామానికి మహిమ వచ్చే విధంగా వాళ్ళ ప్రార్థన ఉద్దేశాలు కలిగి ఉండను గాక, అది నీకు ప్రీతికరండి ప్రభా. యోబు ఇతరులకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ స్నేహితుల కొరకు మొర్ర పెట్టినప్పుడు తండ్రి ఆయనను రెండంతలుగా ఆశీర్వదించావు, రెండంతలుగా ఆశీర్వదించావు. లెట్ ద రిసీవ్ రాజా అటువంటి డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్ పొందుకొనుగా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. యోబుని దీవించిన దేవుడు అదే దేవుడిని ఆరాధిస్తాం, అదే దేవుని సేవిస్తున్నావు ప్రభా. అదే దేవుడిగా కార్యము చేయువాడా ఈ సమయంలో తండ్రి ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు దీవెన పొందుకొనుగాక, ఐశ్వర్యం పొందుకొనుగాక, ఆశీర్వాదం పొందుకొనుగాక, ఆరోగ్యం పొందుకొనుగాక తండ్రి. దేవా నీకు స్తోత్రం ప్రభా. నీవే కార్యము చేయండి, మానసికం కానీ శరీరం కానీ ఆత్మీయం కానీ ఆధ్యాత్మిక జీవనాలు ప్రభా ప్రతి ఒక్కరు పొందుకొనుగాక తండ్రి. ఏ లోటు లేకుండా దేవుని బిడ్డలు సమృద్ధిమైన దీవెన పొందుకొనుగాక. నమ్మదగిన దేవుని సేవిస్తున్నాం తండ్రి, నమ్మదగిన దేవుని ఆరాధిస్తున్నాం కనుక ప్రభా ప్రార్థన ఉద్దేశాన్ని చూసి
ప్రభా ఎఫెసీయుల పత్రిక 3:20 ప్రతి ఒక్క జీవితంలో నూరంతలుగా ఫలింపచేయము, ఆశీర్వదించుము తండ్రి. అలనాడు చేసిన కార్యాలు ఈనాడు కూడా చేసే శక్తివంతుడుగా, సామర్థ్యవంతుడుగా ప్రతి ఒక్క జీవితంలో రుజువుపరిచి గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరికి తండ్రి, చిన్న బిడ్డలు కానీ, ఎవరి బిడ్డలు కానీ, స్త్రీలున్నా కానీ, పురుషులున్నా కానీ, ప్రతి ఒక్క జీవితంలో వారు అడుగుతున్న ఉద్దేశాన్ని చూసి ప్రతి ఒక్కరి ప్రార్థన వినండి దేవా. ప్రతి ఒక్కరి ప్రార్థన చిత్తంలో ఉండును గాక, వాళ్ళ ప్రార్థనకు జవాబు పొందుకొను గాక, వాళ్ళ ప్రార్థన ముగించక మునిపే ఆమెను బదులు పొందుకొను గాక తండ్రి. అట్టి కార్యాలు చేసి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకున్నామని హెచ్చిస్తూ నజరేయుని నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికి యజమానుడా, ఈ స్వస్థత కూడికలో కూడి ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వీక్షకుల కొరకు నేను నీ సేవకుడుగా ప్రార్థిస్తున్నాను. నీ పాద సన్నిధిలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వారిపై నీ మహిమగల హస్తాన్ని చాపండి, నీ కరుణగల హస్తాన్ని చాపండి. వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి రోగాలను, వ్యాధులను స్వస్థపరచండి ప్రభువా. శిరము నుండి అరికాలు ఉన్న ప్రతి బలహీనతను, ప్రతి విధమైన సాతాను కట్టులను నజరేయుడైన యేసు నామములో విప్పుతూ యేసయ్య అగ్నితో, పరిశుద్ధాత్మ అగ్నితో దాన్ని కాలుస్తున్నా. శాప కట్టలు విరగొడుతున్నా, మంత్రి కట్టలను విరగొడుతున్నా, దుష్టుల ఆలోచనలు లయపరుస్తున్నా, అపవాది తంత్ర క్రియలు లయపరుస్తున్న యేసు నామములో అడ్డులను తొలగించండి ప్రభువా. ఇక్కడ ఒకడు వచ్చిన వారందరినీ వ్యాఖ్యానం వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభువా. చదువుతున్న పిల్లలకి జ్ఞానమును దయచేయండి. మరణ పడకలు పడిన వారిని ఇప్పుడు స్వస్థపరచండి ప్రభువా. కాలు చేతులు ప్రభువా ఒలుగుచున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే వాంతి చేస్తున్న, రక్త వాంతి చేస్తున్న వారు, బ్లడ్ మోషన్ చేస్తున్న వారిని స్వస్థపరచండి యేసు నామములో. నడుము నొప్పితో, నరాల నొప్పితో, గుండె నొప్పితో ప్రభువా, ఊపిరితిత్తు ప్రాబ్లంతో ప్రభువా, కిడ్నీ ప్రాబ్లంతో వారందరినీ స్వస్థపరచండి యేసు నామములో. ఇంటిలో గలిబిలి ప్రభువా, ఇంటిలో గొడవల ప్రభువా, శాంతి సమాధానం లేని కుటుంబాన్ని దర్శించండి. వాళ్ళ గుడారాల్లో నెమ్మది కలిగ చేయండి ప్రభువా. వాళ్ళ ఆవరణలో సమాధానం ఉండదును గాక. స్తోత్రములు తండ్రి, స్తోత్ర. ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్న వారు మంచి ఉద్యోగం కలుగుదురు గాక. ఇంటిని కొరకు సిద్ధపడుతున్న వారు జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఏం మాట్లాడాలని జ్ఞానమును దయచేయండి ప్రభువా. సేవ చేయాలని మనసు ఉన్నప్పటికీ కూడా చేయలేని పరిస్థితి, ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఆటంకము తొలగించండి ప్రభువా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. పాటలు వరము కలిగిన వారు, వాయిదాలు వాయించే వరములు కలిగిన వారు, దేవుడి కొరకు సేవలు వాడబడడానికి మంచి తలాంతులు కలిగిన వారు, వాళ్ళందరూ ప్రభువా నీ కొరకు సిద్ధపడదురు గాక. పరిశుద్ధాత్మ దేవుడు సిగ్గు అనే ఆత్మ, భయం అనే ఆత్మ వాళ్ళ నుండి తొలగిపోబడదు గాక. శరీర క్రియ నాశనం అవుదురు గాక. పరిశుద్ధాత్మ కార్యం నెరవేర్చబడదురు గాక. పెళ్లి కొరకు సిద్ధపడిన వారికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చుదురు గాక. స్తోత్రం. పిల్లి లేని వారికి గర్భఫలం కలిగించుదురు గాక. ఇల్లు లేని వారికి ఇల్లు, వాహనం లేని వారికి వాహనము, డబ్బు, ఐశ్వర్యము, ఆర్థిక ఆశీర్వాదాలు ప్రభు, మెటీరియల్ బ్లెస్సింగ్ వాళ్ళందరూ కలుగుదురు గాక యేసు నామములో. చేయబోతున్నందుకు స్తోత్రం. క్షేమం, ఆశీర్వాదం, నెమ్మది, సమాధానం ఒక్కొక్కరికి కలుగుదురు గాక. ఈ కరోనా వైరస్ తో బాధింపబడిన వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. అన్ని వేరుతో సహా తీసివేయబడుతున్నారు. గద్దిస్తున్నా అని నెగిటివ్ వచ్చుదురు గాక. పాజిటివ్ వచ్చిన వారు నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చుదురు గాక యేసు నామములో తండ్రి. ముట్టండి, ఆశీర్వదించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. చేస్తున్నందుకు స్తోత్రం. ఇచ్చిన హస్తాన్ని దీవించండి. ఈ కొడుకులు వచ్చిన వారు ప్రతి వారిని దీవించండి. కార్యక్రమం వీక్షించిన ప్రతి వారిని దీవించండి. ఈ పరిచయం వాడుకోండి. అనేక ఆత్మలను ఆదాయపరచడానికి, రక్షించడానికి వాడుకోండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాజ్య స్థాపన కొరకు, అపవాది సాతాను రాజ్యం కూల్చుటకు ఈ పరిచర్యను వాడుకోమని నీ మహిమ నిమిత్తము తండ్రి. ఎవరైతే మా కొరకు ప్రార్థించమని కోరారో వాళ్ళ ప్రార్థన, ప్రతి ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నారు. వాళ్ళ ప్రతి మనవి ఆలోకింపబడదు కాక. ఊహించే వాటికంటే ఎక్కువగా, ఆలోచించే వాటికంటే ఎక్కువగా జరిగించండి ప్రభువా. జరిగించబోతున్నందుకు స్తోత్రం.
యేసు నామములో ప్రార్థించండి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారాలు దీన్ని కూడా మరొక ఆశీర్వాదం పొందుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల మీకును మీ కుటుంబానికి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారికి ప్రభు రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించుదురు గాక. ఆమేన్. సియోనులో నుండి ప్రభు మిమ్మల్ని దీవించుదురు గాక. సియోనులో నుండి ఆయన ముఖ కాంతి మీపై ప్రకాశించుదురు గాక. సియోనులో నుండి నెమ్మది, సమాధానం మీలో, మీ గృహాల్లో, మన దేశాల్లో వెలించి ఉండుదురు గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థాంక్యూ.